గురు పరబ్రహ్మణే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కూటికి వగలేక కూర్చున్న వారికి ఆడుదాని మీద ఆశగలదే. కూటికి వగలేక కూర్చున్న వారికి ఆడుదాని మీద ఆశగలదే. అన్న మదము చేత అఖిల మదంబులు విశ్వదాభిరామ వినురవేమా. ప్రజాకవి దివ్య జ్ఞాన రవి విను. పేదరికంతో బాధపడుతూ కూటికి జరుగుబాటు లేక అతిథి అభ్యాగతులకే పిడికడ అన్నం పెట్టలేక బాధపడి ఉన్నవారికి మన్మథ వికారం కలిగి స్త్రీ మీద ఆశ పుట్టే అవకాశమే ఉండదు. కాన సృష్టిలో పెక్కు మదాలు అన్నం మదం చేతనే అహంకారం చేతనే కలుగుతున్నాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని భోగలాలసత్వం విడనాడవలసినదని హెచ్చరిక చేస్తూ పరమాత్మ వైపు కన్నుగలిగి అరివర్గం రూపుమాపమంటున్నాడు వేమన్న. కూటికి ఆశ లేనప్పుడు ఒక ఆడుదాని మీదనే గాక దేని యందును కూడా ఆశ ఉండటానికి వీలుండదు. ఈ కారణం చేతనే కాబోలు బ్రహ్మపుత్రుడైన భృగువు ప్రథమం తపస్సు చేసి అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోవడం జరిగింది. పంచకోశములన్నీ పరబ్రహ్మ స్వరూపంగా తొలుత గోచరించి తదుపరి నేతి మహావాక్య న్యాయమున సర్వముల పురుషోత్తముడైన ఈశ్వరుడే పరబ్రహ్మం అని గ్రహించడం జరుగుతున్నది. శివుని అనుభవంబు సృష్టి లోపల లేక సంశయంబు చడదు సాధకులకు చలవు దివ్యలేక చీకటి బాయునా విశ్వదాభిరామ వినురవేమ. శివస్వరూప విజ్ఞాన భూప విను. శివదేవుని గూర్చిన సుజ్ఞానం సాక్షాత్కారం అనుభవం లేకుండా ఈ సృష్టిలోని సాధకులకు ఏమాత్రం అనిత్య వస్తువుల యందు మోహము విడిపోదు. మోహంతో కూడిన ఈ సంసార నాశమునకు నిత్యవస్తు తత్వానుభవం అంటే కంసారి సుదర్శనం ఏ విధంగా చూచినను శరణ్యమే అవుతుంది. దీపకాంతి లేని చోట చీకటి ఎట్లా ఆవరించుతూ ఉండునో అదేవిధంగా భగవాను చేతన స్వరూపుని స్వానుభవం అవగాహనకు రాకుండా జీవన్ముక్తి అనేది కలుగదు. జీవుడు సాక్షాత్తు దేహోపాధితో ఉన్నప్పటికీ జీవోపాధి అయినటువంటి దేహము అచేతనమే అయ్యున్నది. అట్టి చేతనాశక్తి అయిన పరమేశ్వరుడు దేహోపాధి ధరించిన జీవరూపమై ఉండుకున్నాడు. చేతనానుభవం లేకుండా జీవుడు సాక్షాత్తు చైతన్య స్వరూపుడై శివస్వరూపమును అజ్ఞానము చేత దర్శింపలేడు. చైతన్యం శివుడే. శివానుభవము పొందకపోతే జీవుడు జీవుడే గాని శివుడు కాడు. ఈ సుజ్ఞానమే సర్వజగాలకు శాంతి ప్రసాదిస్తున్నది. ఇదియే జీవన్ముక్తికి మార్గమై ఉన్నది. జ్యోతిస్వరూపం అనుభవం కాని సాధకునకు ముక్తి లేదు. చీకటియే అజ్ఞానమునకు దారిదీయును. వెలుగుతో కూడిన స్వానుభవమే సుజ్ఞానం అని శ్రీ యోగి వేమన్న విజ్ఞానం ప్రదర్శించాడు. ఈ పరమోపదేశమే ధ్యేయరూప ధ్యానంగా సాధకుడు నిలుపుకోవాలి. ఆ పైన సమాధి జ్ఞానం అనుభూతమవుతుంది. ఇంద్రియముల చేత ఎగ్గొందుచుండెడు వెర్రి మనుజుడేల వెదకు శివుని ఇంద్రియముల రోసి
ఈసుని జూడుడి విశ్వదాభిరామ వినురవేమ. జితేంద్రియ సంచారి సద్బ్రహ్మచారి విను. ఇంద్రియ శబ్దాదుల వలయైన మాయావాగురులో పడి కీడు అనుభవించుచు విషయానురాగుడై అదే స్వర్గమని విహరించుతుండునట్టే అజ్ఞాన మానవుడు శివుని గూర్చిన జిజ్ఞాసతో జ్ఞానం కలిగి ఆయన స్వరూపాన్ని ఇంద్రియ వ్యామోహ దూరుడై ఈశ్వరుని దర్శించుచు అని వేమన యొక్క దివ్య దృష్టి సూచన. సాధారణంగా మనుష్యుడు ప్రమాదము నుండి త్వరితగతి తప్పించుకో చూస్తూ ఉంటాడు. కాబట్టి విషయభోగములు పశుతుల్యములని, ఛీ అనగా కడు తుచ్చమైనవని, వాటి యందు ఇచ్చ పూర్తిగా వైరాగ్యంతో విడిచిపెట్టి అంటే వదిలిపెట్టి అనగా ఈ సృష్టిలో ఏదియను శాశ్వత సుఖము అందియజాలదని, ప్రతి వాంఛ దుఃఖపూరితము అయినదేనని, వాటి యందున్న మమత్వమును వదిలిపెట్టి ఈశ్వర రహస్యమును ఎరుంగుటకై పాటుపడవలసి ఉన్నది. మాయాపతి అయిన భగవంతుని శరణుదొచ్చాలి. తత్వగురుని బోధ తలకిరిందులయ్యుండు అన్నట్లుగా విషయతత్వ చింత అమృతత్వ చింతనగా కావలసి ఉన్నది. బోయవాడైన వాల్మీకి నారదోపదేశం చేత నోరు తిరుగుక మరా మరా మరామ అని చదవగా అది విరామమెరుగని రామమై రామశబ్దమై కవిబ్రహ్మ ఋషి అయిన వాల్మీకి చేత రామాయణమై యుగయుగాలకు కళ్యాణకారకమై ఉన్నది. శివానుభవమే భావానుబంధం తెగదిరించి ఆత్మస్వరూపాన్ని అవగతం చేస్తుంది. ఇది సత్యం. కానలేడు నుదురు కర్ణముల్ వీపును నెరులుగానలేడు నెత్తి మీద, తన్నుగానలేడు తత్వమే మెరుగును విశ్వదాభిరామ వినురవేమ. గురుమూర్తి అఖండ కీర్తి విను. మానవుడు సాధారణంగా తనకున్న అవయవాలలో నోరును లేదా ముఖాన్ని, చెవులను, వెన్నును, నెత్తి మీద వెంట్రుకల చేత సరిగా తన నేత్రద్వయంతో చూడలేకపోతున్నాడు. ఇటివాడు తన యందున్న అవయవాలనే గుర్తించలేనప్పుడు ఇక తత్వమాననేమిటో ఏ విధంగా దాన్ని తెలియగలుగుతాడో కదా అంటున్నాడు వేమన్న. ఈ పద్యంలో వేమన అవిద్యాబద్ధుడైన జీవుని గురించి తీవ్రంగా హేళనతోనూ వ్యంగ్యంగాను పరిహసించుతున్నాడని జిజ్ఞాసగల పఠితుడు తప్పకుండా ఆత్మానాత్మ వివేకే గుర్తించగలుగుతాడని నా భావన. ఎట్లనా, త్వంగమాంసమేదోస్తి పురుష రాశి అయిన శరీరమునందు దురభిమానమైన ఆత్మబుద్ధిని విడువలేకనే యావజ్జనులు సంసారబద్ధులై నాది నేను అనే తాపత్రయాలతో అట్టడుగునబడి దుఃఖితులై మృత్యువాత పడుతున్నారు. స్థూలమైన దేహాదీంద్రియములు, పంచతన్మాత్రలు, పంచకోశాలు అన్నింటినీ తెలుసుకొని స్వసత్తా శూన్యములైన ఈ దేహాది విషయక్రమమెల్లా భ్రాంతిమయముగా భావించి అహంకారపూరిత అధ్యాసములకు లోనై ఇదే నిజమనుకుంటున్నారు. ఇట్టి వారికి బ్రహ్మతత్వ స్వస్వరూప జ్ఞానం గగనశూన్యమని వేమన ధర్మోపదేశం. ఇట్లు దేహము మొదలు ఇంద్రియాది తత్వములు 5-25 తత్వములకు అతీతమైన త్రిగుణాతీతముకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని శత్రువర్గమును దుర్గుణముల నుండి వైదొలగి జయించి శాంతిశ్రేలతో జీవించవలేను అని వేమన మనకు అందించే శుభకామన. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాతగాదు, వ్రాతకజుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవేమ. త్రిగుణాతీతుడైన ఓ వేమన్న, బ్రహ్మ వ్రాసిన వ్రాతను బట్టి దైవం వరములు ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ వ్రాత మంచి చెడులు చేతలను అనుసరించి ఉంటాయి. అట్టి చేతలకు కర్త నీవే అయినా నీకు ఏ విధంగా జరగాలనో ఆ నిర్ణయం ఆ బ్రహ్మవాత వ్రాత మీద ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోమంటున్నాడు.
ఈ లోకమునందు ఎవరికైనాను వారి వారి తలవ్రాతను అనుసరించి దైవం వారికి వరాలు ప్రసాదిస్తూ ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా ఎవరికి వారు చేసుకున్న కర్మలను బట్టి వాళ్లకు సంబంధించిన కర్మల యందు కర్తృత్వం ఏదైతే ఉన్నదో అదే వాళ్లకు తగ్గ వ్రాత అవుతూ ఉంటుంది. అట్టి వ్రాతకు పుట్టుక లేనివాడైన బ్రహ్మదేవుడు కర్త అయి ఉన్నాడు. అజుడు అంటే జన్మ లేనివాడు తన కర్తకు తానే బాధ్యుడవుతున్నాడు. ఇంతే కానీ వేరే తనకు లేదా తమకు ఇంకనూ ప్రత్యేకించి విధివ్రాత అనేది ఇంకొకటి ఆరోపించబడి ఉన్నటువంటిది లేదు అని వేమనయోగి ఈ కర్మయోగ రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నాడు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పదన్నా అనేది లోకోక్తి కాదు, అది హితోక్తి. కావున ఈ లోకంలో ఈ జన్మలోనే మానవుడు బుద్ధి వివేకంతో చేసిన కర్మఫలం ఈ జన్మలోనే కాక రేపు రాబో జన్మకు అనుభవించు కర్మఫలంగా దైవమిచ్చే వరంగా ఉన్నది. పూర్వజన్మలలో కర్మల ఫలమే తమ తమ వ్రాతను అనుసరించి పొందబడే దైవంగా ఉన్నాడని, తాను చేసుకున్న చేతలే తనకు వ్రాతలు అవుతున్నాయని, వేరే అపోహలతో కూడి అదృశ్యంగా నడిపించుతుండే కనబడని చెయ్యేదో నడుపుతుంది నాటకం. ఆ నాటకానికి నువ్వు నేను కీలుబొమ్మలం ఆటబొమ్మలం అనే విధివ్రాత లేదంటున్నాడు మన అవధూత కవి వేమన. నీ గత జన్మ కర్మఫలమే ఈ జన్మ ప్రారంభం నుండి నీకు అనుకూలమై అవసరమైతే బలీయమై కూడా దాని ప్రకారమే నీ నడవడి ఉంటుంది. ఇక్కడే బ్రహ్మకర్తృత్వం వ్రాతకు అజుడు కర్తగా సెలవిచ్చాడు. అలా వ్రాతకు అజుడు కావడం కూడా నీ చేతనే చేయబడిన ఈ కర్మల కర్తృత్వ ఫలమే నీకు ఈ ప్రస్తుత జన్మ యందు వర్తమానంగా ప్రసాదింపబడుతున్నది తప్ప వేరే ఏదీ లేదని రూఢార్థం తెలియజేశాడు. జన్మ ఏదైనప్పటికీ తన కర్మఫలమే తనకు అన్ని విధాలా వ్రాత అవుతున్నది. కష్టే ఫలి శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం పనియే పరమాత్మ అనే ఆర్యోక్తుల సారాంశమే ఈ పద్యం ద్వారా వేమన విశదీకరించాడు. తద్వేదార్థం. ఈ సత్యాన్నే శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 15వ శ్లోకం ద్వారా ఈ క్రింది విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చెప్పాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే అని మరొక చోట కూడా చెప్పబడింది. పూర్వజన్మలో మనం మన ద్వారా జరిగించిన మంచి చెడ్డల కర్మే దైవమని చెప్పబడుతున్నది. ఆ దైవం ఏమిటో ఎట్టుదో తెలుసుకుందాం. దైవం ఎవని కర్మఫలం అంటే పాపం కానీ పుణ్యం కానీ స్వీకరించడం లేదు. ఎందుకనగా ఎవరి అజ్ఞానం వారిని విన్నంటి వారి యందున్న ఆ పరమాత్మ తత్వం అయినటువంటి జ్ఞానాన్ని కప్పివేస్తున్నది. అందువలనే జీవులు భ్రమలకు లోనై మూఢులై మోహం పొందుతున్నారు. విశ్వమునందున్న స్థావర రంగమాత్మకమైన ఈ చరాచర ప్రాణికోటిలో ఏ ఒక్కరి పుణ్యపాపములను వాటి ఫలాలను పరమాత్మ స్వీకరించడం లేదు. ఇదిగో నీవేదైనాను చేయము, నీకేమీ బాధ లేదు, నేను స్వీకరిస్తాను అని ఏ దైవం చెప్పి అనడు. కాకపోతే సాక్షిమాత్రంగా చూస్తుంటాను అంటాడు. అందులకే సూర్యభగవానుడు దైవం మరియు కర్మసాక్షి అనగా నీ పాపపుణ్యాలను కనిపెడుతూ ఉంటాడు. ఇట్టి ఎడ ఈ సమస్త ప్రాణులను ఏ కారణం చేత మోహం పొంది నరకగ్రస్తం అవుతున్నవో ఆ కారణాన్ని సక్రమంగా తెలియాలి. ఆ తెలియడం ఎలా అంటే ఏ ప్రాణి అయినను మొట్టమొదట ఈ సచ్చిదానంద పరబ్రహ్మ ఘనస్వరూపమే కానీ దృశ్య పదార్థమైన ఈ జగద్వస్తువు కాదు. నాశము లేని సనాతన తత్వమే, సనాతన ధర్మమే కానీ నాశవంతమైన ఈ దేహం కాదు. ఈ కీలక సత్యం అనాది రూపమైన మాయ అనే అజ్ఞానం చేత మరుగున పడి జీవునకు ఎరుక రాకపోతున్నది. త్వం స్వరూపమైన జీవత్వమును మునిగి తత్స్వరూప స్పృహను కోల్పోయి మరపు చేత పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాకి మురారే అని శ్రీ
ఆదిశంకరులు వారు అన్నట్లు ఈ జనమరణ జరారోగముల చేత చిక్కి శల్యమై బహుయోనులు పడుతున్నాడు. పాపభూయిష్టమైన సారభూతమైన ఈ సంసారం నందు రాజులాగా ప్రవర్తించలేకపోతున్నాడు. ఎప్పుడైతే జీవుడు పురుష ప్రయత్నం చేత ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుతూ ఉండునో అప్పుడే తన నిజస్వరూపాన్ని పొందగలుగుతాడు. అన్నింటికి అతీతుడై త్రిగుణరహితుడై నిజశాంతిని పొందుతాడు. జీవాత్మలు ఈ విధంగా ఈ పుణ్యపాపకర్మలను వాటి కవియే నిర్వహించుకుంటూ తత్కర్మల స్వభావ ఫలాలను అనుభవించుతూ ఉన్నవి. కావున వీని యందు పరమాత్మకు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. వీటి స్వీకృతి కానీ తిరస్కృతి కానీ లేదు. కాబట్టి మానవులు సదాచారవంతులై సద్గురువులను సత్శాస్త్రములను అనుసరించియో లేక స్వయముగా ప్రయత్నశీలులై బుద్ధిని ఆత్మ సంస్కారంతో సాక్షాత్కార జ్ఞాన సముపార్జనం చేసి ఆరోపిత దైవాన్ని తద్వారా పరిత్యజించి అంతర్జ్ఞానానికి ఉత్సహించి ఉద్యుక్తులై తరింతురుగాక. ఇది సత్యం శివం సుందరం.